కరప్షన్ 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 ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇండియా కరప్షన్ ర్యాంక్లో ఎంత స్థానంలో ఉందో తెలియదు, కానీ ఇండియా మాత్రం కరప్టెడ్. ఎందుకంటే 2026 May 3 నీట్ ఎగ్జామ్ జరిగింది. ఆ పేపర్ లీక్ అయిపోయింది. అది 3 days ముందు లీక్ అయిపోయింది, కానీ మనకు తెలిసింది 3rd. ఎందుకు అంత లేట్ అయిందంటే ఇండియాకి ఈ కరప్షన్ తెలుసుకునే టెక్నాలజీ లేదనుకుంటున్నారా? ఉంది, కానీ కరప్షన్. ఇక్కడ పేపర్ని స్టోర్ చేసే ప్రింటర్ దగ్గర నుంచి సెక్యూరిటీ వరకు అందరూ కరప్టెడ్. ఆ పేపర్ నమ్మినవాడు దాన్ని గెస్ట్ పేపర్ కింద ఒక బుక్లో నోట్ చేసి ఒక్కో కాపీని 30,000 నుంచి 3 lakhs వరకు అమ్మాడు. ఇది ఒకటి స్వార్థం. ఒక లైఫ్ టైం సెటిల్మెంట్ కోసం దాదాపు వాడు 22,05,35 మంది నీట్ క్యాండిడేట్స్ని మోసం చేశాడు. ఈ ప్రాసెస్లో వాడు పేపర్ని తయారు చేసే ఎగ్జామినర్ 1 నుంచి ప్రింటింగ్ చేసే వాడి దగ్గర నుంచి సెక్యూరిటీ వరకు ప్రతి ఒక్కరిని కొన్నారు. లేదు, వాళ్ళు అమ్ముడిపోయారు. వీళ్ళ లైఫ్ టైం సెటిల్మెంట్ కోసం 22 లక్షల మందిని మోసం చేశారు. అందులో నేను ఫస్ట్ అటెంప్ట్ నన్ను తీసేయండి, కానీ అందులో ఎంతమంది ఒక సంవత్సరం లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు? ఆ లాంగ్ టర్మ్ తీసుకుని సీట్ రాక ఇంకో సంవత్సరం లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. అది మనకు అర్థం కాదు. ఆ ఒక సంవత్సరం లాంగ్ టర్మ్ చేసి అప్పుడు రాకపోయినా ఇంకో సంవత్సరం లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. నేనే May 3 ఎగ్జామ్ రాసి నేను పర్లేదు బాగానే రాశాను, ఒక కట్ ఆఫ్ 2 మార్కులు వస్తాయి అనుకున్నాను ఫస్ట్ అటెంప్ట్కి. కానీ 1 year లాంగ్ టర్మ్ తీసుకుని అబ్బా ఈసారి సీట్ వచ్చేస్తుంది అని ఆనందపడే వాళ్ళకి ఈ నీట్ పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందనే విషయం తెలియగానే ఎంత బాధపడి ఉంటారు. అయినా ఇండియా ప్రభుత్వానికి లెక్కలేదు. ఎందుకంటే 2015లో ఒకసారి లీక్ అయింది, 2021లో ఒకసారి లీక్ అయింది, 2024లో ఒకసారి లీక్ అయింది, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఒకసారి లీక్ అయింది. కానీ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అప్పటి నుంచి ఇప్పటి వరకు లీక్ చేసిన వాళ్ళు జైల్లో ఉండి వాళ్ళకి ఇంప్రెజన్మెంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఫైన్ కలెక్ట్ చేశారని ఎగ్జాక్ట్లీ లేదు. ఎందుకంటే అక్కడ జడ్జిమెంట్ ఇచ్చి ఆ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు కూడా కరప్టెడే ఉంటారు చాలామంది. కాగా ఈ సంవత్సరం పేపర్ లీక్ చేసిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ వేశారంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి కనీసం 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు ఫైన్ వేశారు. అలాగే 10 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేశారా? ఏమో, ఎవరికి తెలుసు. ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ దాన్ని జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ ఇంకా చేయలేదు. ఆ జడ్జిమెంట్ ఏ గవర్నమెంట్ చేతిలోనో జడ్జి చేతిలో ఉండదు, మన చేతిలోనే ఉంటుంది. మనం కోరుకోవాలి, సోషల్ మీడియాలో ట్యాగ్ చేయాలి, ఆ విషయాన్ని ఓట్స్ వేయాలి, వాళ్ళందరికీ శిక్ష పడాలని. అప్పుడే రేపు పొద్దున్న ఇలాంటి తప్పు ఎవరికైనా చేయాలనిపిస్తే అస్సలు చేయరు. మరి ఎంత చెప్తున్నావు బ్రో? రేపు June 21న జరిగే పేపర్ కూడా లీక్ అయితే అంటే లీక్ అవ్వచ్చు. ఎందుకంటే మన ప్రభుత్వం అంత చర్యలు తీసుకుంటుందా తీసుకోవట్లేదా అని వాళ్ళు అనుకోవాలి, లీక్ చేసేవాళ్ళు. ఒకవేళ తీసుకుంటుంది అంటే వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టాలి మళ్ళీ అటువంటి పని చేయడానికి. ఒకవేళ తీసుకోలేకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం? మహా అయితే 10 లక్షలు ఫైన్ వేస్తుంది. ఆ 10 లక్షలు మనం ఎలాగో రికవరీ చేసుకుంటాం కదా. ఎలాగంటే ఇప్పుడు ఒకడు ఒక్కో పేపర్ని 30 లక్షలకు అమ్మాడంటే వాడికి ₹1,00,00,000 ఫైన్ కట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఇలాగా మన భారత ప్రభుత్వం కరప్టెడ్ దారిలో వెళ్తుంది. కరప్షన్ అవుతుందని చెప్పలేదు, కానీ ఏదో ఒక మూలం కరప్షన్ జరుగుతూనే ఉంది. కాబట్టి రేపటి భారత సమాజం మన చేతిలోనే ఉంది. మనమే దాన్ని చూసుకోవాలి. మన చేతిలో సోషల్ మీడియా ఉంది. దాన్ని అలా ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేస్తూ దానికి ఉపయోగించకుండా ఇలాంటి విషయాల్లో న్యాయం జరిగేలాగా చూసుకుంటే మనకి మంచిది. ఎలాగంటే ఇప్పుడు కోల్కతా డాక్టర్ కేసుని న్యాయం ఇస్తామని జడ్జిమెంట్ చేశారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేశారా? ఎవరికి తెలుసు, చేశారో చేయలేదో. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి.